నమస్తే సర్కార్ ఇండియా న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు జన సైనికులు, వీర మహిళలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక శాతం స్థానాలను గెలుచుకోవడం ద్వారా జనసేన పార్టీ బలోపేతంగా ఉంటుందని, రేపు రానున్న 2029 ఎన్నికలకు 175 నియోజకవర్గాలలో అత్యధిక శాతం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు స్థానిక సంస్థల్లో విజయం దోహదపడుతుందని అధినేత వ్యూహరచన చేస్తున్నారని జనసేన నాయకుల నుండి వస్తున్న మాట. జనసేన అధినేత వ్యూహం ఫలిస్తుందా? రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో జనసేన జెండా ఎగరనుందా? టీడీపీ, బీజేపీ స్పందన ఏంటి? మరి సర్కార్ ఇండియా న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. నమస్తే, నేను మీ పెదవరపు సత్యనారాయణ. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జనసేన పార్టీ అధినేత ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? జనసేన పార్టీ స్థాపితం నుండి నేటి వరకు కూడా పనిచేసినటువంటి జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అత్యధిక శాతం పోటీ చేసే విధంగా, అత్యధిక స్థానాలలో పోటీ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. గతంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని సీట్లను సర్దుబాటు చేసుకున్నాం, కానీ ఇప్పుడు సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. అత్యధిక స్థానాలలో పోటీ చేసేందుకు జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. జన సైనికులకు, జనసేన వీర మహిళలకు న్యాయం జరిగే విధంగా, జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ అధినేత ముందుకు వెళ్తున్నారు అనే విధంగా ఇవాళ చర్చలు కొనసాగుతున్న నేపథ్యం. అయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు 175 నియోజకవర్గాలలో కూడా జన సైనికులను, వీర మహిళలను ప్రోత్సహించే విధంగా, పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, వీటిలో స్థానం కల్పించే విధంగా, అత్యధిక శాతం స్థానాలలో పోటీ చేసే విధంగా, పోటీ చేసిన తర్వాత జనసేన అభ్యర్థులను గెలిపించుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేస్తున్నారు అనే విధంగా వినపడుతున్న నేపథ్యం. జనసేన పార్టీ నుండి, జనసేన నాయకుల నుండి ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు వినపడుతున్న నేపథ్యం. గతంలో అసెంబ్లీ స్థానాల విషయానికి వచ్చే వరకు జనసేన పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కొంత సర్దుబాటు చేసుకునే విధంగా ముందుకు వెళ్ళాం తప్ప, రేపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో సర్దుబాటు చేసుకునే అవకాశం లేదు. అత్యధిక సీట్లలో, మెజార్టీ స్థానాలలో పోటీ చేసి గెలుపొందే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం అనే విధంగా వారు స్పష్టమైన మాట మాట్లాడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ వీరి నాయకుల మాటలకు బలాన్ని చేకూర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కూడా ఉంది అనే విధంగా విశ్లేషకుల నుండి, రాజకీయ మేధావుల నుండి వినిపిస్తున్న మాట. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చే వరకు ఈ మధ్య కాలంలో కొంత పార్టీ కార్యక్రమాలకు కానీ, అసెంబ్లీకి కానీ, లేదు మంత్రివర్గ సమావేశాలకు కానీ దూరంగా ఉంటున్న పరిస్థితిని విశ్లేషకులు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. కూటమి పార్టీ విషయానికి వచ్చే వరకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మధ్య దూరం పెరిగిందా అనే విధంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. కూటమి పార్టీ విషయానికి వచ్చే వరకు కూటమి కోటకు బేటలు బారాయా అనే విధంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. కూటమిలో లొసుగులు కనపడుతున్నాయి అనే విధంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. విశ్లేషకుల నుండి, మేధావుల నుండి ఇటువంటి ఆలోచనాత్మకమైన ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి కూడా వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి అనే విధంగా కనపడుతున్న నేపథ్యం. ఈ బలం చేకూర్చడానికి ఏ కారణాలు ఉన్నాయి అనే విధంగా వాటికి కూడా విశ్లేషకులు ఒక వివరణ ఇస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. మంత్రివర్గ సమావేశాలకు పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కూడా వారు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభానికి కూడా అమరావతిలో పవన్ కళ్యాణ్ గారు రాకపోవడానికి కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. ఇకపోతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అసెంబ్లీకి రాకపోవడానికి కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్న
పరిస్థితి ఉన్న నేపథ్యం. డిఎస్సి అంశంపై దుమారం లేచిన సందర్భంలో కూడా ఎటువంటి జనసేన పార్టీ నుండి మద్దతు లభించలేదు అనే విధంగా వారు మాట్లాడుతున్న నేపథ్యం. డిఎస్సి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అసలు స్పందించకపోవడాన్ని కూడా వీరు ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో అసెంబ్లీలో ఉన్నటువంటి తన కార్యాలయంలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యూహరచన చేశారే తప్ప అసెంబ్లీలోకి రాలేదు అనే విధంగా వీరు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యం. అయితే వాస్తవంగా విశ్లేషకులు మాట్లాడుకునే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారా లేదా వారి ఆరోగ్య కారణాల వల్ల రాలేకపోతున్నారా అనేది అదొక ప్రశ్నార్థకంగా ఉన్న నేపథ్యం. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ బలోపేతం కోసం తన పార్టీ 175 నియోజకవర్గాలలో కూడా అత్యధిక శాతం పోటీ చేసి అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం మెజార్టీగా గెలిచేందుకు అభ్యర్థులను గెలిపించుకునేందుకు వీర మహిళలను జన సైనికులను గెలిపించుకునేందుకు ఒక వ్యూహ రచన చేస్తున్నారు అనే విధంగా కొంత ఆలోచన వస్తున్న నేపథ్యంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ఈ విధంగా అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం మెజార్టీని గెలుపుకోవడం ద్వారా రేపు రానున్న 29 ఎన్నికలకు అత్యధిక అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే విధంగా ఈ బలం చేకూరుతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు వ్యూహరచన చేస్తున్నారా అనే విధంగా కూడా ఒక వినపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఆ జాగ్రత్తలు తీసుకొని కొంత వరకు దూరంగా ఉంటున్నారా, లేదు అనారోగ్య కారణం వల్ల దూరంగా ఉంటున్నారా అనేది ప్రశ్నలుగా వస్తున్న నేపథ్యం. అయితే మంత్రివర్గ సమావేశానికి రాకపోవడం అనేదాన్ని, రాకుండా ఉండటం అనేదాన్ని కూడా ఒక కారణంగా చూపిస్తున్న నేపథ్యం. సిడి యాక్సెస్ రోడ్డు ప్రారంభానికి కూడా దూరంగా ఉండటాన్ని కూడా దీనికి కారణంగా చూపిస్తున్న నేపథ్యం. అసెంబ్లీకి దూరంగా ఉండటం కూడా దీనికి కారణంగా చూపిస్తున్న నేపథ్యం. డిఎస్సి అంశానికి వచ్చే వరకు ఎటువంటి మద్దతును ఇవ్వకపోవడం అనేది దీనిపై అంశంగా మాట్లాడుతున్న నేపథ్యం. డిఎస్సి విషయానికి వచ్చే వరకు జనసేన పార్టీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రస్తావన చేయకపోవడం, దూరంగా ఉండటం అనే దాన్ని కూడా ఇవాళ మాట్లాడుతున్న నేపథ్యం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చే వరకు స్థానిక సంస్థలలో తన పార్టీని కూటమిలో కొనసాగుతున్నా కానీ తన పార్టీ బలోపేతానికి, తన పార్టీని జన సైనికులకు, వీర మహిళలకు ఒక స్థానాన్ని కల్పించే విధంగా గతంలో 12 సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ జనసేన అధినేత ఏది చెప్తున్నారో దానికి శిరోధార్యంగా పనిచేస్తున్నటువంటి జన సైనికులు కావచ్చు, వీర మహిళలకు కావచ్చు, ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లుగా కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలుగా కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు వారికి అవకాశాలు కల్పించడం ద్వారా వారు చేసిన సేవకు ప్రతిఫలం పార్టీ ద్వారా దక్కుతుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్తున్నారా అనే విధంగా ఇవాళ చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరి ఊహాగానాలు ఏ విధంగా ఉన్నా 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తాం, కూటమిగా వెళ్తాం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే 15 సంవత్సరాలు పనిచేస్తుంది అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన నేపథ్యం. అదేవిధంగా ముందుకు వెళ్తామని చెప్తున్న నేపథ్యం. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో విశ్లేషకులు కావచ్చు, రాజకీయ మేధావులు కావచ్చు, ఎవరు మాట్లాడినా ఊహాగానాలుగానే తీసుకోవచ్చా, లేదు ఈ ఊహాగానాలకు ఊతం ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన సరళి ఉంటుందా అనేది వేచి చూడాల్సిన విషయం. నమస్తే.